హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో యాక్చువల్గా ఈరోజు లైవ్ ట్రేడ్ రికార్డ్ చేద్దామని ట్రై చేశాను. ట్రేడ్ కూడా చేశాను, బట్ అది పెద్ద సక్సెస్ఫుల్ కాలేదు. 40 రూపీస్ వచ్చింది. స్టార్టింగ్ వితౌట్ ఎనీ గ్రేట్ ప్రాఫిట్ ఎందుకు పోస్ట్ చేయడం అనేసి పోస్ట్ చేయలేదు. బట్ లైవ్ ట్రేడ్ అయితే చేస్తాను. లైవ్ రికార్డింగ్ చేస్తాను ఫస్ట్, తర్వాత మనకు డైరెక్ట్గా లైవ్ ట్రేడ్ కూడా చేస్తాను. ఏదో ఒక రోజు డెఫినెట్గా చేస్తాను, దాంట్లో సమస్య లేదు. చేయనంటే చేయనని చెప్తాను, చేస్తానంటే చేస్తానని చెప్తాను. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లైవ్ ట్రేడ్ అనేది చేస్తాను, కానీ త్వరలో చేస్తాను. ఫస్ట్ లైవ్ రికార్డింగ్స్ చేస్తాను. కొంచెం నేను ఇంకా బ్యాంక్ నిఫ్టీ మీకు లెవెల్స్ చెప్తున్నాను, అంతా చేస్తున్నాను. కానీ ఇంకొంచెం నాకు లైవ్ ట్రేడ్ చేయడానికి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ అవసరము. నేను అవన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఐఎమ్ ఓకే నాకు. మీకు లైవ్ ట్రేడ్ చేయడానికి అయితే ఐఎమ్ రెడీ. బట్ ద థింగ్ వచ్చేసేసి ఇంకొంచెం టైం అంటే పట్టచ్చు. మేబీ ఒక మంచి ప్రాఫిట్తో స్టార్ట్ చేస్తే వీడియోస్ కొంచెం నాకు కూడా బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. సరే, ఇప్పుడు మనం అనాలిసిస్లోకి వస్తే, సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తాం కాబట్టి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చెప్పానంటే హయ్యర్ హై చేసింది. సో నెక్స్ట్ హయ్యర్ హై దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే ట్రేడ్ చేయొచ్చు అని చెప్పాను. సో మీకు ఇది బ్రేక్ అయిన వెంటనే కూడా ట్రేడ్ చేసి ఉండొచ్చు మీరు. ఓకే, ఇది బ్రేక్ అయిన వెంటనే ట్రేడ్ చేయమని కూడా చెప్పాను. సో మనకి ఈరోజు ఓపెనింగే దాన్ని బ్రేక్ చేసుకుంటూ, అంటే కొంచెం గ్యాప్ అప్పే అయింది నేను చెప్పాలంటే. ఓపెనింగ్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎవరైనా వెంటనే పొజిషన్స్ తీసుకొని ఉంటే, అంటే ఓపెనింగ్లోనే ఎవరైనా పొజిషన్స్ తీసుకొని ఉంటే, వాళ్ళు లాస్ట్ వరకు ఉన్నా కానీ వాళ్ళకి హార్డ్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ టచ్ అయి ఉండొచ్చు. అలా కాకుండా హయ్యర్ హై చేసిన వెంటనే అన్నా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళదేం తప్పలేదు, మనం చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి ఇది ఇక్కడికి వెళ్ళి ఈ రెడ్ క్యాండిల్ డౌన్ అయ్యి ఇది బ్రేక్ ఇచ్చింది, అంతేనా? ఇది బ్రేక్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం స్టాప్ లాస్ ఏం చేస్తాము, ఇక్కడ పెట్టుకుంటాం. సో అట్లయినా కానీ మనకి దగ్గర నో లాస్ నో ప్రాఫిట్ ఆర్ మైల్డ్ లాసెస్ వచ్చి ఉండాలి మన అనాలిసిస్ ప్రకారంగా అయితే. ఎందుకంటే ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ చాలా తక్కువ కాబట్టి నాకు తెలిసి చాలా తక్కువ లాసెస్ వచ్చి ఉండాలి. ఈరోజు మెయిన్ థింగ్ వచ్చేసేసి నేనేంటంటే, బ్యాంక్ ఆర్బీఐ మీ పాలసీ ఉంది, ఏమన్నా కొంచెం ఏ సైడ్ మూవ్ అయినా కానీ కొంచెం వైల్డ్గా మూవ్ అవుతుంది, కానీ దీని ప్రకారంగా చూస్తే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అలా చెప్పాను. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మీరు అదే నిఫ్టీలో చూసుకున్నారంటే అసలు మనకి ఛాన్స్ అయ్యలేదండి. అంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే, ఈ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఎవరైనా కొని ఉంటే సైడ్ వేస్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ ఏమైనా కొట్టేసి ఉండొచ్చు. బట్ ఎవరైనా హయ్యర్ హై చేసేంత వరకు ఆగి ఉంటే, ఇక్కడ హయ్యర్ హై చేసే బాపత ఏం కనిపించలేదు మనకు, అంతా సైడ్ వేస్ వెళ్ళింది కాబట్టి నిఫ్టీలో అసలు స్కోపే రాలేదు మనం చెప్పిన ప్రకారంగా ట్రేడ్ చేయడానికి. ఇప్పుడు మండే మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అంటే, మనకి ఇక్కడ ఇప్పుడు చూసుకున్నారంటే ఈ లో అనేది ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదండి. రేపు మండే రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మనకి లో క్రాస్ అయింది అంటే మటుకు మనము షార్ట్ సైడ్ ఉంటాం, సెల్ సైడ్ ఉంటాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ ఏమవుతుంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేయబోతుంది అన్నప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవచ్చు అంటే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. దగ్గర మినిమం మనకి 37,600 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దాని తర్వాత ఇంకా గట్టిగా చూసుకున్నామంటే 37,250 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదనేది బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసిన వెంటనే కూడా ఎవరైనా పొజిషన్ అట్లీస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ చేసిన వెంటనే పొజిషన్స్ తీసేసుకోండి. 5 మినిట్స్ క్యాండిల్లోనే 600 వరకు వచ్చింది అనుకోండి, 37,600 కొంచెంసేపు వెయిట్ చేయండి, కొంచెం బౌన్స్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ బ్రేక్ ఇస్తుంది కదా, అప్పుడు పొజిషన్స్ తీసుకోండి. ఇంకా గ్యాప్ డౌన్ అయినా సేమ్ అండి, దీని కింద అవుతుంది గ్యాప్ డౌన్. ఇంకా దీనికంటే పైన అయితే గ్యాప్ డౌన్ అని చెప్పడానికి కూడా లేదు. సో దీని కింద గ్యాప్ డౌన్ అయినా కానీ మీరు ఏం చేస్తారంటే, చూడండి ఫస్ట్ రెడ్ క్యాండిల్ అయ్యి మనకి 600 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని ఇట్లా కిందకి వచ్చిన వెంటనే సెల్ పొజిషన్స్ అనేవి తీసుకోండి. భారీ గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యింది అనుకోండి, అంటే ఇక్కడెక్కడైనా అయింది అనుకోండి భారీ గ్యాప్ డౌన్, ఎక్కువ పైకి పోకుండా కిందికి వచ్చి కొంచెం బౌన్స్ బ్యాక్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసింటే అప్పుడు వెంటనే పొజిషన్స్ అయితే తీసుకోండి. 37,250 బ్రేక్ చేసిందంటే అది మేజర్ సపోర్ట్. సో బాగా కిందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది బ్రేక్ చేస్తే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి గ్యాప్ మొత్తం ఫిల్ చేసి దగ్గర 36,800 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి భారీ గ్యాప్ డౌన్ అయితే. 600 దగ్గర ఎక్కడైనా అయితే మనకి దగ్గర ఒక 350 పాయింట్స్ దాకా మనము గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. 600 బిలో ఏదైనా అయితే కొంచెం ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కండి, వెంటనే డౌన్ అయితే వస్తుంది మనకి. అలా కాదు పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకి ఓపెన్ అయ్యి ఎప్పుడైతే మనకి 38,200 దాటుతుందో, ఓకే ఇట్లా హయ్యర్ హై ఇక్కడ చేసి దీని కింద ఎక్కడన్నా హయ్యర్ హై చేసినా కానీ ప్రాబ్లం లేదండి. మనకి కొంచెం కింద హై చేసి ఇట్లా బ్రేక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ మనం వెంటనే ఇమీడియట్ గా బై పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 1 టైము 2 టైమ్స్ ఇక్కడ చూస్తే బాగా రప్చర్ అయింది. సో ఇంకా నాకు తెలిసి ఈసారి పైకి వెళ్ళిపోవాలి.
సో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫస్ట్ క్యాండిల్ ఇట్లా వచ్చి మనకి ఇట్లా వచ్చిందంటే, అలా కాకుండా గ్యాప్ అప్ అయితే ఏం చేయాలంటే, గ్యాప్ అప్ అయినా కానీ ఈసారి పైకి వెళ్తుందండి. సో గ్యాప్ అప్ అయిన వెంటనే కొంచెంసేపు పొజిషన్ చూడండి, ఇట్లా కొంచెం సైడ్ వేస్ మూవ్మెంట్ ఏదైనా ఇచ్చి, లేదా గ్యాప్ అప్ ఇచ్చినా కానీ మీరు ఒకటే హయ్యర్ హై ఎక్కడ చేస్తుందో ఫస్ట్ హయ్యర్ హై చేసినప్పుడు వెంటనే పొజిషన్ అనేది తీసుకోండి, ఐదర్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్. ఇంకా మీకు ఇది బ్రేక్ చేసిన గ్యాప్ డౌన్ అయినా కానీ మనం షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇంకా నిఫ్టీలో చూసుకున్నామంటే మనం దీన్ని బ్రేక్ చేయకూడదండి. మేజర్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసిన ఆర్ గ్యాప్ డౌన్ అయ్యి దీని కింద ఓపెన్ అయినా కానీ మనం ఏం చేస్తామంటే 17,350 కింద ఎప్పుడైతే క్లోజింగ్ ఇస్తుందో ఫస్ట్ క్యాండిల్, వెంటనే మనము షార్ట్ అనేది కొడతాము. షార్ట్ కొట్టేసేసి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసేసి మీకు 17,300 అరౌండ్ 250 ఆ రేంజ్లో మీకు ఒక స్మాల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ దగ్గర నా తెలిసి దీని కింద ఓపెన్ అయిందంటే 250-300 దగ్గర స్మాల్ సపోర్ట్ ఉంది. అక్కడ కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ కూడా మనం షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకా భారీ గ్యాప్ డౌన్ ఎక్కడైనా దీని కింద అయితే దీన్ని బ్రేక్ చేసిన వెంటనే, అంటే ఫస్ట్ కొంచెం పైకి పోయి ఎక్కువ పైకి పోకుండా వెంటనే ఇట్లా కిందికి వచ్చి మనకి ఇట్లా బ్రేక్ ఇచ్చిందంటే వెంటనే మనకి షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోండి. దీంట్లో మనకి ఎంతవరకు డౌన్ వెళ్ళే ఛాన్సెస్ ఉందంటే, అది బ్రేక్ చేస్తే మనకి దగ్గర 17,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 17,100 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాదు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి పైకి వచ్చింది అనుకోండి, ఎక్కడ హయ్యర్ హై చేస్తుందో, ఎక్కడైతే హయ్యర్ హై చేస్తుందో అక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ హయ్యర్ హై చేస్తుందో అక్కడ మనము పైకి వెళ్ళేటప్పుడు దీన్ని క్రాస్ చేసి ఎక్కడ హయ్యర్ హై చేస్తే అక్కడ మనము ట్రేడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. 17,800 దాకా మనకి పెద్ద రెసిస్టెన్స్లు అయితే ఏం లేవు. సో మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ వస్తేనే ఏమన్నా కొంచెం టర్న్ తీసుకోవచ్చు. సో హయ్యర్ హై ఎక్కడ చేసినా కానీ బై చేయండి. మీకు గ్యాప్ అప్ అయినా కానీ సేమ్ థింగ్ అండి. అంటే ఎక్కడైనా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఇది బ్రేక్ చేసి హయ్యర్ హై చేసిందంటే మటుకు బై పొజిషన్ అయితే తీసుకోండి. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ మండే వెనస్డే అనాలిసిస్తో కలుస్తాను, ఎందుకంటే ట్యూస్డే హాలిడే అనుకుంటాను యాజ్ పర్ ద క్యాలెండర్. నా దగ్గర ఉన్న క్యాలెండర్ ప్రకారంగా ట్యూస్డే హాలిడే. సో మళ్ళీ మనము మండే కలుద్దాము వెనస్డే అనాలిసిస్తో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.